ఈ వర్షాకాలంలో బ్రీతింగ్ ప్రాబ్లమ్సు, జలుబు, దగ్గు, ఊపిరాడకపోవటం ఇలా మనం చాలా సమస్యలతో సతమతమవుతూ ఉంటాం. అయితే దీనికి ఒక మంచి రెమెడీ అనమాట. విక్స్ వేపరబ్ తోటి మరియు మనకు తెలిసినటువంటి క్యాండిల్స్ తోటి ఒక చిన్న టిప్ ఇది. ముందుగా కళాయిలో ఏమి వేయకుండానే మనం కొవ్వొత్తులను ఒక 2, 3 వేసినట్లయితే అవి సన్నటి సెగ మీద ఉంచినప్పుడు కరిగిపోతాయన్నమాట. అది తర్వాత దాంట్లో ఉన్నటువంటి వేస్ట్ అంటే ఐ మీన్ దారాలను తొలగించేసేసి ఒక పక్కన పెట్టుకోవాలి. రెండోది వచ్చేటప్పటికి దీంట్లోనే విక్స్ వేపరబ్ కూడా అది కూడా జెల్ లాగే ఉంటుంది కాబట్టి విక్స్ వేపరబ్‌ని కూడా మళ్ళా దీంట్లో ఒక స్పూను అంటే దాదాపు ఒక 20 మిల్లీగ్రామ్స్ వేసినట్లయితే అది ఇది 2 మిక్స్ అవుతుందనమాట. ఈ 2 మిక్స్ అయిన తర్వాత ఏర్పడినటువంటి ఒక లిక్విడ్‌ను మనం కొంచెం చల్లార్చుకోవాలి. ఈ చల్లార్చుకున్నటువంటి ఈ విక్స్ ప్లస్ ఈ క్యాండిల్ వ్యాక్స్ యొక్క లిక్విడ్‌ని మనం ప్లాస్టిక్ కానటువంటి చిన్న చిన్న గిన్నెల్లో, కప్స్‌లో ఉంచుకోవాలి. ఎందుకంటే వేడి చేసినప్పుడు లేక దీపంలా పెట్టినప్పుడు అవి మళ్ళీ కరిగి తగలబడతాయన్నమాట. అలా తగలబడకుండా మెటల్‌తో చేసినటువంటి కానీ లేకపోతే మట్టితో చేసినటువంటి కప్స్‌లో పోసుకొని దాంట్లో మీకు పట్టినన్ని లవంగాలు వేసినట్లయితే ఈ లవంగాలు, ఈ మెంతాలు, ఈ వ్యాక్స్ వీటి ద్వారా తయారు చేసేటువంటి క్యాండిల్స్ చాలా అద్భుతమైనటువంటి వర్క్ పనిచేస్తుందనమాట. అంటే అది రూమ్‌లో గనుక మనం నిద్రపోయే ముందు ఒక అరగంట ముందుగా పెట్టుకొని తర్వాత నిద్రపోయినట్లయితే రూమంతా దాన్ని వ్యాపింపచేసి మంచి స్మెల్ వస్తుంది. ప్లస్ దోమలు పోతాయి. దీనివల్ల రూమంతా ఒక మంచి స్మెల్ రావటం వల్ల మనం ప్రశాంతంగా ఎటువంటి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ లేకుండా మనకి చాలా చక్కగా ఉపయోగించేటువంటి రెమెడీ. జనరల్‌గా మనం పడుకునేటప్పుడు ఆల్అవుట్లు, ఈ మస్కిటోస్ కాయిల్స్ ఇవి పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఒక రకమైనటువంటి గాఢతతో కూడినటువంటి స్మెల్‌ని మనం పీల్చడం వల్ల ఇవి చాలా శ్వాసకు చాలా ఇబ్బందికరంగా ఉంటాయన్నమాట. మరి అటువంటి సమస్యలు లేకుండా రూమ్‌లో ఇట్లాంటిది క్యాండిల్స్‌తో విక్స్ వేపరబ్‌తో మరియు లవంగాలతో చేసినటువంటి సహజ సిద్ధంగా మనకి స్మెల్‌ను క్రియేట్ చేసేటువంటి ఇటువంటి దీపపు కుందీలను ఒక హాఫ్ అన్ అవర్ ముందు మనం బెడ్‌రూమ్‌లో పెట్టుకొని మనం నిద్రించినట్లయితే చాలా మంచి నిద్ర ఉంటుంది. చిన్న పిల్లలకు శ్రీరామ రక్షగా కూడా ఉంటుందన్నమాట.